తిక్కన యజ్ఞం చేశాడు. అందువలన ఆయనను సోమయాజి అంటారు. తిక్కన నెల్లూరును పాలించిన మను మసుద్దీ రాజు వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దం వాడు. మంత్రాంగం చేయడంలోనే కాకుండా కవిత్వం రాయడంలో కూడా దిట్ట. ఈయన భారతంలో ఎక్కువ భాగం రచించాడు. మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు వ్రాశాడు. ఆయనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు. ఈయన కవిత్రయంలో ఒక ప్రముఖ కవి.